హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో మీ అందరికీ వెల్కమ్. ఈ వీడియో వచ్చి ఒక డిస్క్రిమినేషన్కి గురవుతున్నటువంటి పీపుల్ గురించి చెప్పబోతున్నా. ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇది సొసైటీలో జరుగుతూ ఉంది, అది జరగకూడదు. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఇండియన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటబ్బా ఇది బిగ్ బాస్లకు వచ్చి ఈ పాలిటిక్స్ గురించి చెప్తున్నారు అనుకోవద్దు. ఇది పాలిటిక్స్ కాదు, ఇది సమాజాన్ని గురించి చెప్తున్నా. సో మనలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఎవరైతే తీసుకొస్తున్నారో అది కరెక్ట్ కాదు అని చెప్తున్నా. కొంతమంది నేనేదో అన్నానని చెప్తున్నా. నా వీడియోలు ఎక్కడైనా చెక్ చేసుకోండి, నేను ఎక్కడైనా అన్నానా? లేదు. అది రావడానికి కారణం ఎవరు అది చెప్పే కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు దాని గురించే చెప్తాను. ఒక ఒక మనిషి, ఒక మంచి మనసున్న మనిషి, మంచి మనసున్న మనిషి నిన్న బిగ్ బాస్ హౌస్లోకి రాత్రి ఎంటర్ అయ్యి అతను చెప్పిన మాటలు వింటే గూస్ బంప్స్ వచ్చాయండి. నిజంగా ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నా. ఎందుకంటే చెప్తా అది కూడా. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందు నేను చెప్పాల్సిన ఇంట్రడక్షన్ ఒకటి ఉంది కదా. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి. నేను లైక్లు ఎక్కువ కోరుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. నాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మినిమం ఒక 500 లైక్స్ అయినా చేస్తారని ఆశిస్తున్నా. అదేవిధంగా ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయని ఆశిస్తున్నాయి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇప్పుడు వద్దాం అసలు విషయానికి. ఇప్పుడు కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్, ఇది కరెక్టేనా? మనం అనుకోవడం కరెక్టేనా? ఆ ఫీలింగ్ తీసుకురావడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అసలు ఈ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఇంతకుముందు సీజన్లో కూడా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్తో మెప్పించే టాప్ 5లో కూడా పోయినారు. అది మనకందరికి గుర్తే ఉంది కదా. అదేవిధంగా కర్ణాటకలో మన అనంతపూర్కి సంబంధించిన ఠాగూర్ని అతను, ఐ థింక్ ఠాగూర్ అనుకుంటాను, తప్పైతే క్షమించండి, మొత్తానికి అనంతపూర్ క్యాండిడేట్ బిగ్ బాస్ విన్నర్ అయ్యారండి. మరి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనుకోంటే మన ఆంధ్రప్రదేశ్ అతను ఆ అనంతపూర్కి సంబంధించిన క్యాండిడేట్ విన్నర్ అయ్యేవాడ. ఎవరు తీసుకొచ్చారు ఇదంటే, ఎవరు తీసుకొచ్చారో క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు మన దేశాన్ని గురించి ఒక మాట నాకు తెలిసింది, తప్పక క్షమించండి. అసలు ప్రజాస్వామ్య దేశం మంది, ప్రపంచంలో కలిసి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఏంటి అసలు ప్రజాస్వామ్య దేశం అంటే చెప్పండి? అందరూ చదువుకున్న వాళ్ళే కదా, మ్యాక్సిమం 100% కాదు, 95-99% చదువుకున్న వాళ్ళే యూజ్ చేస్తుంటారు. ఇది బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా లిటరేట్సే ఉంటారు. ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫార్ ది పీపుల్. ఈ ఈ ఈ ఈ దీనికి సంబంధించినటువంటి ఈ కొటేషన్ చెప్పింది ఎవరంటే అబ్రహాం లింకన్, అమెరికా ప్రెసిడెంట్. చెప్పులు కుట్టుకునేవాడట, అమెరికాకు అధ్యక్షుడు. ఎలా అయ్యాడు? తెలివితేటలు, డెస్టినీ. అదేవిధంగా మన దేశం ప్రజాస్వామ్య దేశం, అట్ ది సేమ్ టైం సెక్యులర్ కంట్రీ. అసలు సెక్యులర్ కంట్రీ అంటే ఏంటి? అసలు మత ప్రమేయం లేనటువంటిది, దాంట్లోనే భాషా ప్రమేయం లేకుండా ఉండడం. అందుకే మన భారతదేశంలో ఎన్నో మతాలున్నా, కులాలున్నా, 100 కులాలు ఉన్నాయి, రికగ్నైజ్ బై ది ఇండియన్ గవర్నమెంట్. బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇండియన్ లొకేషన్. వీ హ్యావ్ అ రైట్ టు లివ్ ఇన్ ఇండియా ఇన్ ఎనీవేర్ బికాజ్ వీఆర్ ఇండియన్ సిటిజన్స్. అది మర్చిపోకూడదు. అది మర్చిపోయి కొంతమంది పిఆర్ బ్యాచ్లు తయారయ్యారు. వాళ్ళే ఈ నినాదాన్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ నిఖిలైన వ్యక్తి గెలిచే అవకాశం ఉంది కాబట్టి. గతంలో ఎప్పుడు కూడా కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకి ఇంత ఫేము, ఈ స్థాయిలో బజ్ రావడం కానీ, ఈ స్థాయిలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కానీ జరగలేదు. అందుకని అప్పుడు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అతనికి విన్నింగ్ పొజిషన్ వస్తుందని ఆ ఈర్ష్యతో మన వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి? ఇది కరెక్టేనా? నేను తప్పు మాట్లాడుంటే మీరు కామెంట్ చేయండి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం, మా పాప కూడా బెంగళూరులో ఉందండి. మా అన్న కూతురు అక్కడే ఉంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతెందుకండి, సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ ఎక్కడున్నారండి? హైదరాబాద్లో ఉంటున్నారా? చెన్నైలో ఉన్నారా? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ గట్ ఎ జాబ్ ఇన్ ఐ మీన్ బెంగళూరు. దాన్ని మనం గ్రీన్ సిటీ కూడా అంటాం. అలా ఉంటుంది కాబట్టి అంత పేరు వచ్చింది. సో మన వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడ జీవిస్తున్నారు. అలా అనుకుంటే వాళ్ళు మన వాళ్ళని ఇదే ఫీలింగ్ తీసుకొస్తే మనం తరిమీరా? ఆ జాబ్స్ని పేరుకి తరిమీరా? అమెరికాలో మన ఇండియన్స్ని ఎందుకు కొంతమంది ఉన్మాదులు కాల్చి చంపేస్తున్నారు? ఇదే ఫీలింగ్, బ్లాక్ అండ్ వైట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇది చేయడం కరెక్ట్ కాదు. అది పక్కన పెడదాం. ఈ కర్ణాటక బ్యాచ్ అని చెప్పుకునే మనం అది అనకుండా ఉంటే మంచిది. సీరియల్ బ్యాచ్ అనండి, నో ప్రాబ్లం. ఈ సీరియల్ బ్యాచ్ అనబడే ఈ నలుగురికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నిన్న బ్లాంక్ అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడైతే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చాడో, వచ్చినప్పుడు అతను ఇచ్చినటువంటి హింట్స్ ఏవైతే ఉన్నాయో అవి విన్న తర్వాత వాళ్ళు నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు రాగానే అతను మాట్లాడే వచ్చిరాని తెలుగు మాట్లాడడం నిజంగా చాలా, మనం కూడా చిన్నపిల్లలప్పుడు బుడి నడకలు, అదేవిధంగా వచ్చి రాని మాటలు చెప్తుంటే ఎంత సంతోషపడతాం. కాకి పిల్ల కాకి ముద్దు కదా. సో రాగానే యష్మి గారు మీరు రాత్రి చూపిస్తారు, ఏదో ఫ్రీడ్ చెప్పాడు. అందరూ బయట ఉన్నారు, యష్మి ప్రేరణ మాత్రం లోపల ఉండే హాల్లో. ఫ్రీ చెప్పిన తర్వాత అతను మన స్టోర్ రూమ్ నుంచి రాబోతున్నాడు. సో సౌండ్ వస్తుంది, స్టోర్ రూమ్ కానించాలంటే అని చూస్తూ ఉంటుంది. కానీ ఒకసారి స్టోర్ తెచ్చుకుని వాళ్ళ నాన్న నడుచుకుంటూ వస్తారు. నిజంగా నేను యష్మి వాళ్ళ ఫాదర్ అంత యంగా అనుకోలేదబ్బా. నిజంగా చాలా స్మార్ట్గా ఉన్నాడు. సో చూడంగానే పెద్దగా వచ్చేసింది. సో తర్వాత కొద్దిసేపు దానికి ఫ్రీజ్ రిలీజ్ అనే తర్వాత పోయి హత్తుకుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఆ అమ్మాయికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ఎందుకంటే ఆ అమ్మాయి ఫీల్డ్కి వచ్చేది ఇష్టం లేదు కనుక. సో అది కలుసుకున్న తర్వాత ఆ ఆప్యాయతతో, సహజంగా మనకు ఆడపిల్లకాయలతో ఫాదర్కి ఉండే బాండింగ్ మనకు తెలుసు, అదేవిధంగా మగపిల్లకాయలకి అమ్మతో ఉండే బాండింగ్ తెలుసు. సో కాబట్టి ఆ ఎఫెక్షన్ అనేది అలాగే ఉంది. తర్వాత గేమర్ గురించి అతను ఇచ్చినటువంటి హింట్స్ నిజంగా అమోఘం, అద్భుతం. అంతే బాగా ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినటువన్నీ నేను ఇప్పుడు చెప్తే కూడా ల్యాగ్ అయిపోద్ది. రాత్రి ఎపిసోడ్ చూడండి, చాలా 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 బాగుంది. అతను అమ్మాయి చెప్పింది చెప్తా. బాగా ఆడుతున్నారు. ఫస్ట్ క్లాన్లు ఉన్నాయి, 2 క్లాన్లు, తర్వాత 3 క్లాన్లు అయినాయి, తర్వాత 2 అయినాయి, తర్వాత 1 అయినాయి. బాగా ఆడాల, నువ్వు బాగా ఆడాలమ్మా మగలయ్యి, నువ్వు బాగా ఆడాలి. నేను ఆడుతున్నాను కదా, ఈ అమ్మాయికి అర్థం కాలే అప్పటికి కూడా. ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి. ఇప్పుడు క్లాన్లని ఎందుకు చెప్పాడు తెలుసా? క్లాన్లు ఉన్నప్పుడు క్లాన్లుగా ఆడారు, ఇప్పుడంతా ఒకే క్లాను, ఇండివిజువల్గా ఆడు. ఎంతసేపు చెప్పినా అర్థం కాలే అమ్మాయికి. నీ గేమ్ నువ్వు ఆడు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ, ఫ్రెండ్స్ పక్కన పెట్టు, ఫ్రెండ్స్ బయట చూసుకోవచ్చు. నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎందుకు కప్పు నీ చేతికి రాదు? నిజంగా ఒక తండ్రి యొక్క బిడ్డకి చెప్తుంటే ఎంత ఉంటుంది చెప్పండి. యష్మి అందులో ఆ ఏడ్చేది నవ్వేది 2 కలయిక ఉంటుంది ఆ అమ్మాయి దగ్గర. అఫ్కోర్స్ ఆ సీరియల్ నట్టు కాబట్టి నటిస్తారని అనుకున్నారు. నో, నటించలేదు, రియల్ అది చెప్పాడు. సో అతను చెప్పిన మాటలు అవన్నమాట. నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, ఇక్కడ ఫ్రెండ్స్ గేమ్స్ ఉన్నాయి, నువ్వు ఒక్కరితోనే ఉంటున్నావు, కొంతమందితోనే ఉంటున్నావు. అతను చెప్పింది అదే. నువ్వు అందరితో కలిసి ఉండు, ఇండివిజువల్ గేమ్ ఆడు. అర్థమైందా? నేను చెప్పింది అదేనండి, ఇండివిజువల్ గేమ్ ఆడు. అది రాత్రిని వాళ్ళ ఫాదర్ పోగానే మొదలు పెట్టేసింది ఆ అమ్మాయి. గేమ్ స్టార్ట్ చేసింది, వాళ్ళతో పోయి మాట్లాడడం, అవతల ఉండేటువంటి రోగిని ఆ బ్యాచ్తో కూర్చొని మాట్లాడడం. ఎవడైనా వచ్చిందా? ఎప్పుడు ఆ రూమ్లోనే కూర్చొని ఏదో ఒంటరిగా కూర్చునేది, ఏదో ఆలోచిస్తున్నది, లేకపోతే వాళ్ళు వస్తే వాళ్ళు నిఖిల్తో కానీ వాళ్ళతో మాట్లాడేది. అది తప్ప ఏదైనా చేసిందే? తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు అతను.
గౌతముని గురించి. గౌతమ్ చూడు అందరితో బాగుంటాడు, ఎట్లా మాట్లాడతాడు, గేమ్లు ఎట్లా ఆడుతున్నాడు, ఫ్రెండ్షిప్ గేమే. అవును, చిన్న డౌట్ మగలే, అతను సైకాలజీ డాక్టరా? నిజంగా వా, ఎంత వండర్ అంటే ఈ అమ్మాయి కూడా బిత్తరపు చూసింది. ఏంటి నాట అంటున్నావు? అతను మొత్తం చదివేశాడమ్మా. అతను మీ గేమ్ మొత్తాన్ని చదివే గేమ్ ఆడుతున్నాడు. అతను ఇండైరెక్ట్ చెప్పింది అదే గౌతమ్ గురించి. అదే ఒక్కొక్కరి గురించి, మన విష్ణుప్రియ గురించి, నువ్వు డ్యాన్స్ చాలా చక్కగా వేస్తావమ్మా. అదేవిధంగా మన తేజ, నీ డ్యాన్స్ భలే ఉంటుందబ్బా. అంకుల్ చూస్తున్నారండి 24/7 వస్తుంది కదబ్బా. హిందీ బెంగళూరులో కూడా చూస్తారంటే, బెంగళూరు అంటే ఎందుకు చూడరబ్బా, అందరూ చూస్తారు. అందులో అక్కడ కూడా వస్తుంది కదా, అందులో పైపిచ్చు మన పిల్లకాయలు ఉన్నారు కదా, ఎవరైనా ఒకటే కదా ఇక్కడ. నువ్వు అవుగా మన రోహిణి అంటది, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంకుల్, చాలా బాగా 2-3 సార్లు నిన్న అమ్మాయి తెలుగు మాట్లాడు. అవును కదా, ఇక్కడ ఇది తెలుగు షో, ఈ తెలుగు షో తెలుగు మాట్లాడకపోతే బిగ్ బాస్ నన్ను నెట్టేస్తాడు కదా బయట. చూడండి, మన తెలుగుని ఒక కన్నడ వ్యక్తి వచ్చి అప్రిషియేట్ చేస్తూ తెలుగులోనే మాట్లాడుతున్నాడంటే మనకెంత గర్వంగా ఉండాలి. పైపిచ్చు ఇంతకుముందు సీజన్లో ఎవరు కూడా తెలుగు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడే క్యాండిడేట్స్ రాలేదు, కంటెస్టెంట్ రాలేదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో పృథ్వీ కూడా నాట్ బ్యాడ్, ఫ్లూయెన్స్గా తెలుగు మాట్లాడుతున్నారు. అది గొప్ప విషయం, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, మన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని. అదే మనం కూడా బెంగళూరు పోయి సెటిల్ అయితే మనం కన్నడ ఆటోమేటిక్గా మాట్లాడతాం. మన హక్కు అండి. మనకు భారతదేశంతో ప్రభుత్వం చేత గుర్తింపు 18 భాషలు నేర్చుకునే అవకాశం మనకుంది. మిగతా భాషలు చాలా ఉన్నాయిలేండి. కాబట్టి ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ ప్రాంతం అని కాదు, అతను మన భారతీయుడా కాదా అది చూడాలి. మన వాళ్ళు శ్రీలంక వాళ్ళని తీసుకొచ్చారా, లేదా పక్కన నేపాల్ వాళ్ళని తీసుకొచ్చారా, లేకపోతే శ్రీలంక బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకొచ్చారా, పాకిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చారా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చారా? తీసుకొచ్చింది మన వాళ్ళనే కదా, మన ఇండియన్సే కదా, పక్కనున్న రాష్ట్రమే కదా. మనం అక్కడ పోయి అన్నీ సంపాదించుకుంటా, అన్ని అవకాశాలు మనం పొందుతూ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఈ విధంగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళ గెలిచే సత్తా ఉంది కాబట్టి ఇది ఈ లాంగ్వేజ్ క్రియేషన్ దాన్ని తీసుకొచ్చి జనాల్లో ప్రాపగండ చేస్తున్నది ఎవరు? ఆడియన్స్ కాదండి, పిఆర్ టీంలు. నేను పిఆర్ టీంలకు ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ ఇకనైనా ఆపండి. ఎందుకంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలిస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుందండి. ఇప్పుడు కూడా చూడండి, ఎగ్జామ్స్లో కూడా మనం రాసి స్వతహాగా వచ్చే మార్కులు వస్తే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరుగుంటుంది. అదే మన పక్కన చూసి రాసి 600 570 ఇచ్చినా కానీ ఉండదు, అరే నేను వాడిని చూసి రాసేది కదా అనే ఫీలింగ్ ఒక పక్క కొడతా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా నువ్వు చెయ్యి సీరియల్ బ్యాచ్ అను. పోయిసారి అన్నాం కదా మనం, స్పై బ్యాచ్ అని సీరియల్ బ్యాచ్ అను, తప్పులేదు. కానీ కన్నడ బ్యాచ్ అని పిలవడం అనేది, నేను ఇంకో విషయం, మన ఈ న్యూస్ వస్తుంటాయి కదా, అక్కడ కూడా కే ట్యాగ్ తగిలించి మరి రాస్తున్నారు మనవాళ్ళు. ఎంత దుర్మార్గమైన పని చెప్పండి. ఒకవేళ వీడే మూర్ఖుడా అనుకోవచ్చు మీరు నన్ను, నేను మూర్ఖుని కాదండి, ఒక ఇండియన్ని, ఒక భారతీయ పౌరుణ్ణి, ఒక ఎడ్యుకేటెడ్ని. నేను ఆషామాష కాదండి, ఎంఏ బీడీ చదువుకున్నవాడిని. ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఐ హ్యావ్ సచ్ నాలెడ్జ్ అబౌట్ ది సొసైటీ. అలా కాకుండా కేవలం గేమ్గా చూడకుండా ప్రాంతీయ తత్వాన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? దీన్ని ప్రచ్ఛన్న యుద్ధం అని కూడా అంటారండి. తెలీదో ఈ మూర్ఖులకి కొంతమందికి. అందరిని అనడం లేదు బాసు, మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోబాకండి. ఎవరైతే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే కే బ్యాచ్ టీ బ్యాచ్ అని ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను, ఇది కరెక్ట్ కాదు బాసు. ఒకవేళ మీ దృష్టిలో మీకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. మరొక విషయం, నాకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అది కాదు, నాది 10 మంది అయినా ఇన్నా చాలు. ఇప్పుడు ఒక మంచిని 100 రూపాయలు ఇచ్చైనా చెడుని దూరంగా పెట్టచ్చు. మంచిని 1000 రూపాయలు ఇచ్చి కాదు, 10,000 ఇచ్చైనా పక్కన తెచ్చి పెట్టుకోవాలి. అది తెలివైన లక్షణం. సో ఇకనైనా అది మానేస్తారని ఆశిస్తుందా. ఇప్పుడు ఓటింగ్ చూసుకుందాం. సో ఓటింగ్లో అయితే భారీ మార్పులు జరిగాయండి. సో గౌతమ్కి, ఇతనికి, మన టేస్టీ తేజకి
జస్ట్ 2% మాత్రమే డిఫరెన్స్ ఉంది. నేను పర్సెంటేజ్ చెప్పడం లేదు కానీ ఇది యథావిధిగానే ఉన్నాయి. 2% తేడా ఉంది, మొదటికి ఇప్పుడు తగ్గింది. అదేవిధంగా తేజకి, యష్మికి కూడా ఓన్లీ 2% ఉంది. సో వాళ్ళ తర్వాత గౌతమ్, టేస్టీ తేజ, యష్మి, ఆ తర్వాత అవినాష్ అనుకున్నారు కదా అందరూ. కాదు, అవినాష్ కాదు, ఈ అమ్మాయి వచ్చింది ఇప్పుడు. ఎవరు? మన విష్ణుప్రియ. ఎందుకంటే ఈ పేరెంట్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి నవ్వుతుంది, కానీ మీరు గమనించండి, పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక కెమెరా అమ్మాయి మీద పెట్టేస్తున్నారు. ఆ అమ్మాయి తెలియకుండానే నలిగిపోతుంది, బాగా డ్రై అయిపోతుంది ఆ అమ్మాయి మనసు. అంతే, తల్లిదండ్రులు లేని, పేరెంట్స్ లేని వాళ్ళు అంటే అలాగే ఉంటుందండి. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు విష్ణుప్రియ పొగడుతున్నారని. పొగడం కాదండి, ఒక తల్లిదండ్రులు లేని బిడ్డలకి ఎలాంటి సిచ్యువేషను, ఎలాంటి సమాధానం, ఎలాంటి ఫేస్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. అందువల్ల ఆ అమ్మాయికి కొద్ది కనెక్ట్ అయ్యారు. అసలు ఆ అమ్మాయి విన్నింగ్ రేస్లో ఉండాలండి. ఆ అమ్మాయి చేసుకున్న ఏమంటారు దాన్ని, పొగరు అంటాం. ఒక రకంగా లవ్ ఆడడానికి ఏమంటారు, కరువుతో ఏమన్నా ఉందా అని కూడా అనొచ్చు మనం. ఇది ఇంత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చెయ్యొచ్చు, కానీ అదొక రీజనబుల్గా ఉండాలి. నాకు గేమ్ కాదు, అతనే ముఖ్యం అన్నప్పుడు వెళ్ళిపో బయట అంటాం మనం. సరే, మొత్తానికి ఆమె అయితే 4th ప్లేస్లో ఉంది. ఇక 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. సో ఆ తర్వాత లీస్ట్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరే లాస్ట్లో ఉండేది ప్రస్తుతానికి మాత్రమే. సో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈరోజైతే నిన్న వాళ్ళు ముగ్గురు వచ్చారు కదా. సో ఈరోజు ఒక ముగ్గురు వస్తారు, రేపు ఒక ముగ్గురు వస్తారు. కానీ టేస్టీ తేజకు సంబంధించి మాత్రం వాళ్ళ అమ్మ ఖచ్చితంగా 100కు 1000% వస్తుంది, పంపిస్తారు. కాకపోతే లాస్ట్లో వస్తారు. ఆ టైంలో చూడాలి, టీఆర్పీ జీన్ అంతే రేగిపోద్ది. సో ఇది ఆయన చెప్పినటువంటి విషయం. అది చెప్పిన తర్వాత ఇదంతా కూడా రాత్రి వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసింది, చెప్పింది వాళ్ళ నాయన ఏం చెప్పాడు అనేది. సో ఆట మీద ఆడాలి, గేమ్తో ఆడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా మా పరువు తీసింది చాలమ్మా, ఇంకా ఆపు అన్నట్టుగా. అంటే మీరిద్దరూ ఏదో లవ్లో ట్రాక్లో ఉన్నట్టు, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ కాదని బయట చూసుకుందాం. ఇప్పుడు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, ఓకే మంగళయ్య, ఓకే అని పోయేటప్పుడు ఆయన హత్తుకొని 3 సార్లు ముద్దు పెట్టాడండి. 3 సార్లు. నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చాయి. పోయేటప్పుడు కూడా ఫ్రీజ్ అన్న మళ్ళీ వదిలేస్తే కుత్తును పట్టుకొని అలాగా ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టడం. వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ అతని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అసలు అతను వచ్చేసరికి అతను కూడా ఒక పార్టిసిపెంట్ లాగా అనిపించాడు. అంత యంగ్ లాగా ఒక టీషర్ట్ వేసి బ్రహ్మాండంగా ఉన్నాడు. అందరినీ ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరిని పేరున వాళ్ళు చేసే కార్యక్రమాలు చెప్పాడు. సో దట్ ఈజ్ యష్మి ఫాదర్. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. మీకు నేను చెప్పింది ఏదైనా తప్పు అనిపిస్తే క్షమించండి. సో నాకు చెప్పాలనిపించింది చెప్పాను. సో ఫర్దర్ వీడియోస్ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. మరొకసారి గుర్తు చేస్తాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.